వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చు రేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు. ఇక వివరాలకు వెళ్తే మహబూబాద్ ఇందిరా సెంటర్లో షాపులు వేయించి రిబ్బన్ కటింగ్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళే. మళ్ళీ ప్రత్యామ్నాయం చూపకుండానే భారీ పోలీస్ బందోబస్తుతో మున్సిపాలిటీ షాపులను కూల్చింది మున్సిపాలిటీ వాళ్ళే. ఇదేం నిర్వాహకం, ఇదే మున్సిపాలిటీ అని అధికారులను నిలదీసిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి. షాప్ల చిరు వ్యాపారస్తులతో కలిసి ఇందిరా సెంటర్లో సిపిఐ ఆందోళన నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కమిషనర్. పెద్దోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటాం మీరంతా ఉన్నారు సార్. గరీబోన్ కోసం లేదు సార్. పోనీ వీళ్ళు చట్టం చేస్తారు సార్, వీళ్ళు పెడతారు సార్. ఎంత పెద్ద మిస్టేక్ అనేది మన వాళ్ళది కూడా ఉన్నది. ఇప్పుడు ఆగ్యాదు హెల్ప్ కావాలి నేను చేస్తా అంటున్నాను. చేయండి, ఏం చెప్తాను. ఎప్పుడైతే ఇక్కడ నేను వేపిస్తా చూసుకోవాలి కదా. ఏమంటే సార్ మీ పద్ధతి చూసుకోవాలి. పద్ధతి ఏమంటే సార్ దొంగతనం మీరే కదా. మీరు ఎప్పుడు ఇప్పుడు పద్ధతి తప్పిన వాళ్ళని పద్ధతి ఉన్న వాళ్ళని ఇట్లా లేపారు. పద్ధతి తప్పిన వాళ్ళని ఈ సార్ వాళ్ళు రారా మళ్ళా ఏమంటారు? ఎప్పుడు పరిష్కారం ఏమంటారు చెప్పండి. చేస్తా అంటున్నా. ఎట్లా ఎప్పుడు చేస్తా అంటారు? టైం చెప్పండి, టైం బాగుంది చెప్పండి. ఏం ఆలోచించుకొని చెప్తాను ఆలోచించుకోవాలి కదా. ఎట్లా సార్ మీరు అట్లా అంటే క్లియర్ కట్టుకున్నది కదా. మీకు అవపడుతుంది, మీకు తెలుస్తుంది. మీ లోకల్ ఏది ఎక్కడ సార్ ఇక్కడ నుంచి మీరే వెళ్ళగొట్టారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలి కదా. మా వాళ్ళతో తెలుసు. అడగండి మరి ఇష్యూ వచ్చినప్పుడు సార్ ఏమంటే స్పాంటేనియస్ స్పందించాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు స్పందించాలంటే మాకేం పర్వాలేదు. స్పాంటేనియస్ కొన్ని స్పందించాలి. స్పందించాలంటే మీ ఇష్టం. మీకు చెప్పిన ఇద్దరు సార్ల మధ్య మీకు అంతకంటే చెప్పేది ఏమున్నది? ఇప్పుడు మా శక్తిని ఇంతవరకే చూస్తారు మీరు. అంతే మరి ఏం చేయలేము. మల్కజ్గిరిలో రాజకీయ చిచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ, నేతల సవాళ్లు. ప్రతి సవాళ్లను నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఆల్వాలో ఆషాఢ మాస బోనాల ఉత్సవ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ కు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవడంతో మొదలైన గొడవ. కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. గొడవకు దారి తీయగా చెక్కులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయిన బీర్ల ఐలయ్య మరియు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
కర్నూలులో ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా మాల్హెల వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ నుండి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. విజయవాడ మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఒక బీసీ మహిళ, ఆమె మీద జరిగిన దాడికి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మహిళలకు భద్రత లేకుండా పోతుంది. 3 రోజులైనా కేసు తీసుకోలేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ రాకుండా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి భజన చేసే ఛానళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మహిళలపై జరిగే దాడులకు ఖచ్చితంగా సమాధానం చెప్తామని అన్నారు. అలాగే మా మహిళా విభాగము, మా మహిళా జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడా తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్లి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్లి వాళ్ళు ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక జెడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవరూ లేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు.
ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే వాళ్ళ సీఎంలు, డిప్యూటీ సీఎంలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ వాళ్ళు కాదు. ఈరోజు ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి తన పార్టీ మీటింగ్కి తను వెళ్తుంటే ఈ రకంగా తనని అటకాయించడం కానీ, తన భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఈరోజు జ్యోతిరావు పూలే గారు మనం ఆదర్శంగా తీసుకున్నాం. దేనికి ఆదర్శంగా తీసుకున్నాం? ఆయన భార్యని సావిత్రిరావు పూలే గారిని విద్యావంతులను చేసి మిగతా మహిళలందరికీ విద్యని నేర్పించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన భార్యని విద్యావంతురాలను చేసి బయటికి తీసుకొచ్చి మిగతా మహిళలకి విద్య నేర్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదే ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారు 50% జనరల్ కార్పొరేషన్లో కానీ, పంచాయతీల్లో కానీ, అనేకమైన శాఖల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్ ఇప్పించి ఈరోజు మహిళల్ని జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఈరోజు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అన్న పదవి ఒక మహిళకి ఇవ్వటము ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు మహిళలకు హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. ఈ రోజు అనితమ్మ గారు హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఉన్నారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనమ్మా. మీరు అది గమనించాలి. ఆ రోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మీకు హోమ్ మినిస్టర్ దక్కింది. అలా హోమ్ మినిస్టర్ మహిళలను పెట్టారు, మేము హోమ్ మినిస్టర్ మహిళలు పెట్టకపోతే ఎలాగా అన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా హోమ్ మినిస్టర్గా పెట్టడం జరిగింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని మీరు కూడా గమనించాలమ్మా. మీరు హోమ్ మినిస్టర్గా మహిళగా ఉన్నారు. మీరు మిగతా మహిళలందరికీ మీరు సపోర్ట్గా ఉండాలి, మీరు రక్షణ కల్పించాలి. మీరు రక్షణ ఒక మహిళ జిల్లా చైర్పర్సన్కి ఈరోజు ఇంత జరిగితే కనీసం మీరు ఏం జరిగింది ఏంటని ఒక సమీక్ష చేయటం కానీ, తప్పు జరిగితే ఎవరి వల్ల తప్పు జరిగినా మేము యాక్షన్ తీసుకుంటామని ఒక మాట మీరు మహిళా హోమ్ మినిస్టర్గా మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేదమ్మా. కానీ మీరు కేవలం ఎల్లో పార్టీకి మాత్రమే హోమ్ మినిస్టర్ అని ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన ఈ మహిళల మీద జరుగుతున్న దాడులకి మీకు తగిన సమాధానం చెప్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ జీజీహెచ్లో కనీస వసతులు కరువై అంటున్న పేషెంట్లు, మెడికల్ వార్డు 1లో మంచాలేక అవస్థలు పడుతున్న రోగులు, మెడికల్ M1 వార్డులో సుమారు 100 మంది పేషెంట్లు ఉన్నట్లు చెప్తున్న రోగులు, లిఫ్టు పనిచేయకపోవడంతో పేషెంట్లను మెట్లపై నుంచే వీల్ చైర్తో తీసుకువస్తున్న హాస్పిటల్ సిబ్బంది, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న పేషెంట్లు. కాకినాడ జిల్లా సామర్లకోట ట్రాఫిక్లో నిలిచిన శ్రీ చైతన్య బస్సు కాలం చెల్లిన బస్సులతో విద్యార్థులను ప్రయాణం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం కాకినాడ లక్ష్మీనారాయణ నగర్కు చెందిన శ్రీ చైతన్య బస్సు సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ వద్దకు రాగానే రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. విద్యార్థులు నెట్టే ప్రయత్నాన్ని చేశారు. వేలకు వేలు ఫీజులు కట్టించుకునే యాజమాన్యం బస్సు నిర్వహణలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. కాలం చెల్లిన బస్సులతో విద్యార్థులను ప్రయాణం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనేక ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యాలతో మాత్రం మార్పు రావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి బస్సులపై ప్రత్యేక శ్రద్ధ చూపి కాలం చెల్లిన బస్సులను నిలిపివేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒకసారి ఏదో తీస్తున్నారా తోస్తున్నారా తోస్తున్నారా బస్ ఫీజు ఎంత కట్టారు మరి బస్సు ఎందుకు తోస్తున్నారు మీరు? బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి హైదరాబాద్ నుండి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బీ పవర్ హౌస్ గడ్డ వద్ద మున్సిపల్ టీ జంక్షన్ వద్ద గోదర్కన్ మెయిన్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. కని చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి జాతిపిత గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం డప్పు చప్పుల నడుమ బీఆర్ఎస్ నాయకులు వీహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అభిమానులతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడారు. ఇంకా కొంచెం రాము ఎమ్మెల్యే గారికి ఈ అరాచక ప్రభుత్వానికి అందరం కలిసి పనిచేస్తాం. లేవనెత్తిన అంశాలలో సొంతింటి పథకం కానీ మీరు పీ పవర్ హౌస్ కొత్తది ప్రాజెక్ట్ కడతామని అన్నారు, పవర్ ప్రాజెక్టులు అన్నారు. కొత్త పవర్ ప్రాజెక్ట్స్ ఏది దాదాపు ఏడాది క్రితం చెప్పారు మీరు. నాకు గుర్తుంది అది, ఎందుకంటే దాని మీద కూడా రోజు నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ మీరు చేయలేరు, ఉన్నదాన్ని స్క్రాప్ చేసి దాన్ని ఒక టెండర్ పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది చేసినాకనే మీరు తీసుకురావాలి అని చెప్పినాం. ఏమున్నాయి ఇవన్నీ? సింగరేణి ఎంప్లాయీస్కి ఐటీ మినహాయింపు అన్నారు, వాగ్దానాలు చేశారు కదా ఆ రోజు. కనబడ్డ వాళ్ళ కల్లా ప్రతి ఒక్క పౌరుడి దగ్గరకు పోయి ఏడ్చుకుంటా పెడబొబ్బలు పెట్టుకుంటా ఒక్కసారి అవకాశం ప్లీజ్ ఒక్కసారి అవకాశం అన్నారు మీరు. ఆయనతో అవకాశం ఇచ్చినాక కథం నియోజకవర్గంలో ఉండేది వారం రోజులంట, హైదరాబాద్లో 3 రోజులు, లేకపోతే అమెరికా, లండను, దుబాయ్. అంటే మీరు స్థానిక ఎమ్మెల్యేనా లేకపోతే పార్ట్ టైం ఎమ్మెల్యేనండి? ఫుల్ టైం ఎమ్మెల్యేనా పార్ట్ టైం ఎమ్మెల్యేనా? మీకు గతంలో కూడా 2 సార్లు మీరు ఓడిపోవడానికి గల కారణమే ఇది, స్థానికంగా మీరు ఉంటలేరని చెప్పేసి ఒక పెద్ద అపవాదం ఉండే మీ మీద. ఇప్పుడు కూడా గదే చేస్తున్నారు, గెలిచినాక కూడా మీరు వాగ్దానం చేసిరు, అది లేదు. మెడికల్ హబ్గా తీరుస్తా అన్నారు. ఇలా 22 ఎకరాలలో సోలార్ ఫామ్ పెట్టే వాళ్ళు మీరు ఏదో మెడికల్ హబ్ పెట్టుర్రాడా, నర్సింగ్ కాలేజ్ పెట్టుర్రి, లేకపోతే మీ గవర్నమెంట్ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిని అప్గ్రేడ్ అయ్యింది, సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టింది, దానికి ఉపయోగించుకోండి. ఎమ్మెల్యే గారిని ఏది ప్రశ్నించినా కూడా తన కింద ఉన్నటువంటి నేను పేర్లు చెప్పాను కానీ షాడో అని చెప్పుకుంటారు ఒక ఆయన కింది స్థాయి నుంచి వచ్చినా 30 ఏళ్ళ నుంచి వచ్చినా అని చెప్పేసి చెప్పుకునే ఒక నేత అవాకులు చెవాకులు వెళ్ళడం, ఆయన స్థాయి ఏందో అర్థం కాదు. మాజీ మంత్రుల మీద తిట్టడము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుందో మాట్లాడము. ఇప్పటికైనా ఈ పద్ధతులన్నీ మార్చుకోండి. ప్రజాస్వామ్యంగా మీకు ఒక అవకాశం ఇచ్చారు, బంగారు అవకాశం. వాస్తవానికి చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ రానంత మెజారిటీ మీకు వచ్చింది, మీ అదృష్టం అది. దానికి తగ్గట్టు పరిపాలన చేయండి, నియోజకవర్గ ప్రజలకు సేవ అయ్యింది. ఇక్కడ ఉండుండ్రి మీరు.
వారం రోజులే ఉండి 20-25 రోజులు ఆడికి పోతామని అంటే ప్రజలు కూడా మిమ్మల్ని రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా గద్దె దించి మీ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఖచ్చితంగా కూడా మిమ్మల్ని సాగనంపుతారు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు మెదులుకోండి మంచిగా ప్రజాస్వామ్యంగా. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు సర్వీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ డాక్టర్ పెంక వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మాధవపట్నం ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే లోపల ఉన్నాయి కదా, ఈ లోపల కూడా ఇలాగా డౌన్ చేసి ఇలాగా బయటకంటే అవి కూడా వెరీ గుడ్. క్లాస్ పట్టుకుని చాలా బాగా చెప్పింది కదా. బడి ఒక ట్రస్ట్ ద్వారా ఈ మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ ని 2025లో ప్రారంభించి తద్వారా అనేక మెడికల్ క్యాంప్స్ గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే వైద్యం అవసరమో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ రోజు మాధవపట్నంలో జూలై 15వ తారీఖున ఒక మెడికల్ క్యాంప్ ద్వారా మా ట్రస్ట్ ని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభించామండి. ఫ్రీ మెడికల్ క్యాంపే కాదు, ఫ్రీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే అదే కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే సరైన ఆరోగ్య సూత్రాలు మేము ప్రజలకి అందిస్తూ ముందుకు వెళ్తున్నామండి. మాకు వెనకాల నుండి సపోర్ట్ చేసింది శ్రీ ఒక్క చిన్న విజయలక్ష్మి హాస్పిటల్స్ కదా, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్స్ పెద్దాపురం అండి. అలాగే గద్దేపల్లి సాయి దుర్గా గారు డెంటల్, వారు మా వెనకాల మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి మేము ముందుండి చేయడానికి వారు మాకు సహాయం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. చాలా మంది ఇంకా వస్తున్నారు, అశేష ప్రజానికం వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి చక్కగా వైద్యాన్ని తీసుకుంటున్నారు. తద్వారా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని విలేజెస్ లో చేస్తున్నారు కదా, ఎన్ని విలేజ్లో చేశారు? తర్వాత మీ వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? ఈ కార్యక్రమానికి చేయడానికి మీ సొంత ఖర్చులతో ఏమైనా చేస్తున్నారు? ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ప్రస్తుత చైర్పర్సన్గా అనగా ఉమ్మడి కృష్ణా జిల్లా యొక్క ప్రస్తుత ప్రథమ పౌరురాలు, అంతకన్నా ముందు ఒక జిల్లాకి సంబంధించిన జెడ్పీటీసీ సభ్యురాలు, అంతేకాకుండా ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరపున ప్రస్తుత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈవిడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు, అందులో గౌడ జాతి నాయకురాలు. దయచేసి ఇవాళ వరకు ఎవరన్నా కానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడైన ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మీరేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడైన చూస్తాడు ఖచ్చితంగా. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరందరూ. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలను మండలంలోని 95 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నెక్స్ట్ కోల్కొండ అందరికీ కూడా తెలుసు, అందరు ఇళ్ల ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిండ్రు, ఇళ్ల పట్టాలు తీసుకోవడానికి. గతంలో వాళ్ళేమో మాటలు చెప్పి మూటలు కట్టిండ్రు 10 ఏళ్ళు. అది ఇస్తాం, ఇది ఇస్తాము, కొడుకు వస్తే ఏడుంటాడు, అల్లుడు వస్తే ఏడా, గొర్రెనేడ కడతాం, బర్రెనేడ కడతాం అని మాటలతోటే అంకితం చేసిండ్రు గత ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇందిరమ్మ రాజ్యం అంటే మనకేం గుర్తొస్తుంది?
ఇందిరమ్మ ఇల్లు వెనకటికెళ్ళి కూడా ఊళ్ళల్లో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ అన్న ప్రతి ఒక్కరికి ఎరకనే, ముఖ్యంగా పెద్ద మనుషులకి ఇందిరమ్మ అంటే అదొక అభిమానం. అట్లనే దాన్ని తలపించే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చి తీరితే పెట్టించే బాధ్యత నాది. మీరు ఆ రోజు గెలిపించిండ్రు, ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాం. ఇది ఒకటో విడత మాత్రమే, మీ అందరికీ తెలుసు కదా, ఇంకా 2 విడతలు ఉన్నాయని తెలుసా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.